న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సింగరేణి అద్దె వాహనాల యజమానులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగరేణి భూ నిర్వాసితుల అద్దె వాహనాల యజమానుల సమస్యల పరిష్కారం గురించి ఈ నెల 5వ తారీఖు నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తుందని, సింగరేణి విస్తరణలో భాగంగా తెలంగాణలో భూ నిర్వాసితులందరూ తమ ఇంటిని, స్థలాన్ని, అన్నం పెట్టే పొలాన్ని, తమ ఊరిని త్యాగం చేశారన్నారు. సింగరేణి మేనేజ్మెంట్ ఉద్యోగ కల్పన పేరిట తాత్కాలికంగా సింగరేణిలో అద్దె వాహనాల పేరు మీద ₹1,00,000 బండ్లు భూ నిర్వాసితులతో పెట్టించి వారిని మరింత అప్పుల్లోకి నెట్టిందన్నారు. వారి జీవితాలే కాకుండా కుటుంబ సభ్యుల జీవితాలు కూడా అంధకారంలోకి మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇకనైనా శాశ్వత పరిష్కారం, పని భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఏప్రిల్ నుంచి వెళ్ళి ఏప్రిల్ 24లో మాకు సుప్రీంకోర్టు మా కేసు డిస్పోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 24 ఏప్రిల్ నుంచి వెళ్ళి మేము సీఎంపీ కట్టుటకు అనుకూలం అని చెప్పేసి సీఎండీ సార్కు పలుమార్లు విన్నవించుకున్నాం. ఆయన కూడా అడక్ పేమెంట్ ఇచ్చడానికి సానుకూలంగా ఉన్నా కూడా కార్పొరేట్లో ఉన్న కమిటీ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. మేము పదే ఒక పలుమార్లు విజ్ఞప్తి చేసినా కూడా మమ్మల్ని పక్కకు పెట్టి మేమైతే పైసలు అయితే ఇవ్వలేమని చెప్పేసి కంపల్సరీ సీఎంపీఎఫ్ కట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ గతంలో మేము ఇదే విధంగా సమ్మె చేస్తే కొన్ని కొత్త రేట్లను మాకు అనుకూలంగా చేశారు. కానీ లైవ్ ఉన్న బండ్లకు మాత్రం పక్కన పెట్టి కొత్తగా పిలిచే బండ్లకు మాత్రం రేట్లు పెంచారు. కాబట్టి మేము 3 ప్రధానమైన డిమాండ్లతోటి ఈ సమ్మెకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఎప్పుడైతే 11 నెలల నుంచి ఉన్న 15% కట్ చేసిన 15% అడక్ పేమెంట్ వెంటనే మాకు చెల్లించాలి. రెండవది 26 రోజుల 30 రోజుల పనిదినం లేబర్ యాక్ట్ ప్రకారం 36 రోజుల పనిదినం ఎవరు కూడా చేయొద్దు. 26 మాస్టర్లు వేస్తారు కాబట్టి 26 రోజులకే సీఎంపీఎఫ్ కట్ చేయాలి. అది కూడా బేసిక్ వేసి మీదనే కట్ చేయాలి. ఈ విధంగా ఇంకోటి 1.5 కాకుండా 1.0 తోటే 0 తోటి 12 అవర్స్ బండికి సీఎంపీఎఫ్ కట్ చేయాలి. మూడోది ఏంటంటే ఏదైతే లైవ్ బండ్లకు కొత్త బండ్లకు ఏదైతే రేట్లు పెంచి ఇచ్చారో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న బండ్లు ఇప్పుడు మేము నడుపుతున్న బండ్లకు మాత్రం సీఎంపీఎఫ్ కట్టాలంటే మాత్రం పెంచిన రేట్లను మాత్రం ఇప్పటి నుంచి వెళ్ళి మాకు మే 23 నుంచి వెళ్ళి ఖచ్చితంగా అమలు పరిస్తేనే మేము ఇప్పుడున్న బండ్లను మాత్రం నడిపే పరిస్థితి ఉంది. కనుక లేనిచో మేము ఇప్పటికే చాలా అప్పుల పాలైనాం. అందరం భూ నిర్వాసితులం. మేము చాలా ఘోరంగా నష్టపోయినాం. ఇండ్లు ఇచ్చి, భూములు ఇచ్చి, వ్యవసాయ భూములు ఇచ్చి అన్నీ కూడా కుల వృత్తులు అందరం కూడా నష్టపోయి మాకు ఏదో వెల్ఫేర్ కింద ఉపాధి కింద అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా బండ్లు ఇచ్చి నానా ఇబ్బందులు పెట్టుకుంటూ చాలా ఘోరమైన పరిస్థితుల్లో వీధన పడే పరిస్థితి ఉంది. కనుక ఈ నెల 5వ తారీఖు నుంచి వెళ్ళి మాకు ఈ 3 డిమాండ్లు కనుక పరిష్కరించిన ఎడల మొత్తానికి బండ్లు తీసుకుపోయేందుకు కూడా మేము బండ్లు నడపని పరిస్థితి ఉంది. కొత్త టెండర్లు పిలుచుకోండి సింగరేణి వారు. మేము బండ్లు మాత్రం నడిపే పరిస్థితి లేదు. మా 3 డిమాండ్లు తీర్చేదాకా మాత్రం మేము ఖచ్చితంగా సమ్మె విరమించలేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. గోదావరి కానీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీడియాకు ఏదైతే మేము ప్రెస్ మీట్ పెడుతున్నామో మాకు సహకరించాలని కోరుతూ ఫస్ట్ సింగరేణి ప్రభావిత గ్రామాలు ఏదైతే RG1 RG2 ఉందో ఏరియాలో 2006లో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు. 2020లో మాకు అప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు కావాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసినాం. యాజమాన్యం ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా సింగరేణిలో వెహికల్ టెండర్లను పెట్టుకుంటూ ఒక ఉద్యోగస్తునికి 1,20,000 1,30,000 జీతం ఉంటుంది. మాకు 90,000 అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు 24 అవర్స్ వెహికల్ ఇస్తారు. 2,000 యూనిట్ రేట్ ఇస్తాడు. 4,000 తిరుగుతాడు. మెయింటెనెన్స్ వస్తుంది. అలానే మేము డ్రైవర్లు డీజిల్ ఎక్కిస్తే అన్నీ వెళ్ళదీయాలి. ఇప్పుడు మేము మే నుండి ఇదివరకు మాకు 15% ఓల్లో పెట్టారు. 85% ఇచ్చారు. మేము మొన్న 20 తారీఖు CNMD గారిని కలిసి సార్ మాకు 15 ఏదైతే అడు కమిటీ కింద పేమెంట్ ఇచ్చారో 85% ఇచ్చారో 15% ఇవ్వండి సార్. 26 రోజులు సీఎంపీఎఫ్ కట్టుకుంటాము. ఏదైతే 15% మాకు ఇచ్చేస్తే ఏదైతే యాక్ట్ ప్రకారం సీఎంపీఎఫ్ ఏదైతే ఉందో 26 రోజులు కట్టుకుంటాం. 80 అవర్స్ 12 అవర్స్ కట్టాలంటే 13,000 సీఎంపీఎఫ్ కట్టాల్సి వస్తుంది సార్. దాన్ని ఏంటంటే రూల్లో మాత్రం ఏంటంటే మేము 8 అవర్సే కట్టుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. సరే అని సారు చెప్పిన వల్లే మేము 20 తారీఖు పెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నాము. డైరెక్టర్ పా గారిని ఇల్లందు గెస్ట్ హౌస్లో కలవడం జరిగింది. కలిసిన తర్వాత మరి CNMD గారు మరి మీరు చెప్పిందంటారు కానీ మరి నాకు రాతపూర్వకంగా రాలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళి సార్ను కలవమంటే సారు ఏదైతే ఉందో మరి కమిటీ వేస్తాము, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం నెల కావచ్చు 2 నెలలు కావచ్చు అని అన్నాడు.
అంటే ఆ 2 నెలలు మేము బండ్లు నడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫైనాన్స్ కట్టకపోతే బండ్లు గుంజుకుపోయే పరిస్థితి ఉంది. ప్లస్ ఏదైతే ఇప్పుడు మేము డీజిల్ వేయకుండా బంకుల్లో డీజిల్ పోస్తలేదు కనుక యాజమాన్యము ఏదైతే ప్రభావిత గ్రామాలకు వెహికల్ టెండర్లు అని ఇస్తూ ఏదో పేపర్లో యాడిచ్చుకుంటూ నామమాత్రం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి ప్రభావిత గ్రామాలను చులకనగా చూడకుండా ప్రతి ఏరియాలో భూనిరాశితులతోని ఒక కమిటీ వేసుకుంటూ ప్రతి నెల ఒక్కసారన్నా మీటింగు పెట్టి వారి సాధక బాధలు చూడాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే 5వ తారీఖు సమ్మెను మరి పెద్ద మొత్తంలో మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం ఉంటే బండ్లు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది, బండ్లు నడిపించే పరిస్థితి లేదు. మా డిమాండ్లు 3 డిమాండ్లు పరిష్కరించని ఎడల 5వ తారీఖు రోజు ఆల్ ఏరియా టోటల్ సింగరేణి వ్యాప్తంగా సమ్మెకు పోవడానికి ఆల్ ప్రభావిత గ్రామాలందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈసారి స్ట్రైక్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఏది జరిగినా కూడా పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే భరించాలి. మరి ఇల్లు ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలి. ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదైతే ఇంతకుముందు ఈ మన రోడ్డు ఊడవడం కానీ పార్కులు కానీ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్న యూనియన్లు కూడా లక్షలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ మేము రూపాయి తీసుకోకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, అయినా కూడా వాళ్ళకు అది లేదు. కనుక ఏదైతే యూనియన్ మొన్న ఒక యూనియన్ మాట్లాడింది, వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. మీరు ఎవరెవరి దగ్గర ఉద్యోగాలు పెట్టి ఎన్ని డబ్బులు తీసుకున్నారో కూడా త్వరలో మీ పేర్లు కూడా బయట పెడతాం. మీరు ఇవాళ పేపర్ ముందట మాట్లాడడం కాదు, మేము ఏ డ్రైవర్ దగ్గర కూడా 100 రూపాయలు తీసుకోకుండా మేము బండి కొనుక్కొచ్చి పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం. కానీ కొన్ని యూనియన్లు మాత్రం డ్రైవర్లతోనే ఇది సింగరేణి వెహికల్ ఓనర్లు బతుకుతారని మాట్లాడుతున్నారు. ఖబర్దార్, ఏదన్నా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం.